హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మోటో నుంచి కొత్తగా లాంచ్ అయిన మోటో G67 గురించి తెలుసుకుందాం. అంటే అలా దాని స్పెసిఫికేషన్ అండ్ ఫీచర్ అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. బడ్జెట్ లో వర్తా కాదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్టోరేజ్ చూసుకుంటే 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H జనరేషన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది విత్ 2.0 GHz క్లాక్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ LYT కెమెరా విత్ 8 మెగాపిక్సెల్ డెత్ కెమెరాతో ఇస్తుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూజ్ చేశారు విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ చూసుకుంటే డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అనేది ఇస్తున్నారు. స్పీకర్స్ అనేవి మోటో మొబైల్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే వీళ్ళు డాల్బీ స్పీకర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ అనేది బాగుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ చేసుకుంటే IP64 అండ్ IP65 రేటింగ్ తో వస్తుంది. మొబైల్ వెయిట్ అనేది 200 గ్రామ్ పైన ఉంది, ఎందుకంటే బ్యాటరీ 7000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. వెయిట్ అనేది నెట్వర్క్ చూసుకుంటే 2G 4G 3G అండ్ 5G నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 వర్షన్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది 1 year మాత్రమే ఇస్తున్నారు. దాని తర్వాత ఇస్తారా లేదా అనేది అది గ్యారంటీ. మనకు బాక్స్ లో హ్యాండ్ చార్జర్ అండ్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా 15,000 బడ్జెట్ లో ఈ మొబైల్ వర్త్ అని చెప్పొచ్చు. కాకపోతే డిస్ప్లే దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ LCD డిస్ప్లే అనేది యూజ్ చేశారు. ఇక్కడ కంపేర్ చేసుకుంటే LPOLED డిస్ప్లే అనేది దీని కాంపిటీషన్ లో మనకు వేరే మొబైల్ ఏమైనా ఉందా అంటే దీని కాంపిటీషన్ లో మనకు వేరే మొబైల్ ఏమైనా ఉందా అంటే మనకు Vivo TX ఉంది. అది కూడా 15,000 బడ్జెట్ లో ఉంది. కాకపోతే అక్కడ కొన్ని నెగిటివ్ పాయింట్స్ అనేది ఉంది. కానీ అక్కడ పాజిటివ్ ఏంటంటే మనకు డిస్ప్లే అనేది AMOLED డిస్ప్లే వస్తుంది. అది దీనికంటే అది బెటర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకు బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. అక్కడ ప్రాసెసర్ చూసుకుంటే ఇంచుమించు సేమ్ ఉంటుంది. కాకపోతే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది క్లీన్ అండ్ నీట్ ఉంటుందండి యాజ్ కంపేర్ టు మీడియాటెక్. అలాగే కెమెరా చూసుకుంటే రెండింటిలో పెద్దగా డిఫరెన్స్ అని అనిపించదు ఇక్కడ. కాకపోతే మనకు మోటోలో సోనీ LYT కెమెరా కాబట్టి దానికంటే వివో కంటే ఇది బెటర్ అని చెప్పి. మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మనకు మోటో 1 year మాత్రం ఇస్తుంది, కానీ ఇక్కడ వివో 2 years పైన ఇస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మోటో అనేది 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలాగే ఇక్కడ వివో చూసుకుంటే 8 మెగాపిక్సెల్ మాత్రం ఇస్తున్నారు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ చేసుకుంటే రెండు సేమ్ అని చెప్పొచ్చు. IP64, ఇక్కడ కూడా IP64 ఇచ్చారు. బ్యాటరీ చూసుకుంటే వివోలో 6500 బ్యాటరీ ఇచ్చారు. కాకపోతే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదే మోటోలో చూసుకుంటే మనకు 33 వాట్స్ మాత్రమే ఇస్తుంది. ఓవరాల్ గా ఫీచర్స్ అనేవి చూసుకుంటే మనకు మోటోలో కొన్ని ఫీచర్స్ అనేవి బాగున్నాయి, కాబట్టి మనం మోటో కన్సిడర్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది ఏదో బడ్జెట్ లో. కాకపోతే 2000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు మోటో G86 అనేది వస్తుంది. దీనికంటే ఈ రెండింటికంటే అది బెటర్ అని నా ఒపీనియన్.